Charlie. So today I am explaining about computer vision and artificial neural networks and conventional neural networks. So first of all, computer vision గురించి వచ్చేసరికి ఏంటంటే నార్మల్గా మనం అందరం గూగుల్ ఫొటోస్ అవి వాడుతుంటాం. సో గూగుల్ ఫొటోస్లో వచ్చేసరికి మనం సెర్చ్ ఇమేజ్ కొట్టినప్పుడు ఆ ఇమేజ్ వచ్చేసరికి దాంట్లో ఫిల్టర్ అయ్యి దాంట్లో కలర్స్ కానీ దాంట్లో ఆబ్జెక్ట్స్ కానీ ఐడెంటిఫై చేస్తుంది. సో దీనివల్ల అంటే డీప్ లెర్నింగ్ కంప్యూటర్ విజన్ అనేదాన్ని ఉపయోగించుకుంటుంది. సో ఫస్ట్ దాంట్లో కొన్ని స్టెప్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఏ ఇమేజ్ని అయితే అంటే అబ్జర్వ్ చేయాలనుకుంటున్నాం, ఏ ఇమేజ్లో అయితే మనం ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నామో దాన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకుని ఇన్పుట్ డేటా అన్న దాన్ని దానికి ఇస్తాం. ఇన్పుట్ డేటా ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే సెకండ్ స్టెప్లో రీప్రాసెసింగ్ చేసుకుంటుంది. అంటే ఏంటంటే ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇమేజ్ మొత్తం క్రాప్ సైజ్ లాగా అవుతుంది అనమాట. క్రాప్ సైజ్ కింద అయిన తర్వాత ఏంటంటే ప్రతి పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. పార్ట్స్ కింద డివైడ్ అయ్యి ప్రతి పార్ట్ కూడా ఒక కన్వెన్షనల్ లేయర్ కింద ఫామ్ అవుతుంది. ఆ లేయర్స్లో ఏమవుతుందంటే డిఫరెంట్ న్యూరాన్స్ అనేవి ఎడ్జెస్ని ఫిల్టర్స్ని ఇవన్నీ ఐడెంటిఫై చేసి దీనికి సెపరేట్గా ఏ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేస్తుంది. సో థర్డ్ స్టెప్ వచ్చేసరికి ఏంటంటే మోడల్. సో మోడల్ అప్లికేషన్ వచ్చేసరికి ఏంటంటే సిఎన్ఎన్. సో సిఎన్ఎన్ అంటే కన్వెన్షనల్ న్యూరల్ నెట్వర్క్. ఈ కన్వెన్షనల్ న్యూరల్ నెట్వర్క్ ఏం చేస్తుందంటే నార్మల్ మన ఇమేజెస్లో స్పేషియల్ రిప్రజెంటేషన్, సో ఇమేజెస్ని వీడియోస్ని అంటే రికగ్నైజ్ చేయడానికి దాంట్లో ఏమున్నాయో తెలుసుకోవడానికి వాటిని వాడతాం అన్నమాట కన్వెన్షనల్ న్యూరల్ నెట్వర్క్స్ అనేది. సో అవుట్పుట్ వచ్చేసరికి మనకి అది ఏంటో అది ప్రాసెస్ చేసుకుని అనలైజ్ చేసుకుని మనకి అవుట్పుట్ ఇది ఏంటి సంథింగ్ అని చెప్పేసి దాని డేటా ఉంటే కనుక మనకి ఇస్తుంది. అది కంప్యూటర్ విజన్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసరికి సో ఏఎంఎల్ అండ్ సిఎన్ఎన్. సో సిఎన్ఎన్ ఆల్రెడీ కంప్యూటర్ విజన్లో ఒక పార్ట్. సో ఇప్పుడు ఏఎంఎల్ గురించి తెలుసుకున్నాం. సో ఏఎంఎల్ అంటే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అంటే ఏంటంటే సేమ్ మన హ్యూమన్ బ్రెయిన్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకుని అంటే వర్క్ చేసేదాన్ని ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అంటాం. సో ఈ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్లో ఏంటంటే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్లో వచ్చేసరికి ఫస్ట్ ఇన్పుట్ అనేది దాన్ని తీసుకుంటాం. సో లైక్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్లో ఇన్పుట్ లేయర్ ఉంటుంది. ఇన్పుట్ లేయర్ మధ్యలో హీడెన్ లేయర్స్ ఉంటాయి. నెక్స్ట్ అవుట్పుట్ లేయర్ ఉంటుంది. సో ఏంటంటే ఫస్ట్ ఈ 3 లేయర్స్ అంటే ఈ లోపల చాలానే లేయర్స్ ఉంటాయి. సో ఇన్పుట్ లేయర్స్ ఈ అన్నింటిలో లేయర్స్లో న్యూరాన్స్ అనేవి ఉంటాయి. సో ప్రతి న్యూరాన్ కూడా న్యూరాన్స్ అనేవి ఉంటాయి. ప్రతి న్యూరాన్ వచ్చేసరికి ఇంకొక న్యూరాన్ న్యూరాన్స్తో కనెక్ట్ అయ్యి నెక్స్ట్ లేయర్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా దీంట్లో ఒక లేయర్స్ ఒక 4 న్యూరాన్స్ ఉన్నాయి అనుకున్నాం. కానీ ఇన్పుట్ తీసుకున్నప్పుడు ఏంటంటే దాంట్లో ఒక 3 న్యూరాన్స్ సరిపడే డేటా ఉంటే కనుక నెక్స్ట్ లేయర్లో అది కంప్యూట్ అయ్యి ఒక 3 లేయర్స్ అంటే దానికి అది అడ్జస్ట్ అయ్యి సో ప్రాసెస్ చేసుకుని అవుట్పుట్ లేయర్కి అవుట్పుట్ ఇస్తుంది మనకి. సో అలాగా హ్యూమన్ బ్రెయిన్ లాగా దగ్గరగా న్యూరల్ నెట్వర్క్. సో దాన్ని ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అంటాం. సో థ్యాంక్ యూ.